ఫోన్ ట్యాపింగ్ పైన ఏం చెప్తారు సార్? డైలీ సీరియల్ మాదిరి అని. డైలీ సీరియల్కి ఎప్పుడైనా ఎండ్ ఉంటుందా? మనందరికీ తెలుసు విలనెవరో. ప్రభుత్వానికి పనికాహార పథకం ఏదో గాంధీ గారి పేరు తీశారని ఎలా మొదలైందో దుకాణం, ఇలా ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ దుకాణం మొదలైంది. ఈ సినిమా యాక్టర్లు ఎంతమంది ఓవర్ యాక్షన్ బ్యాచ్ గాళ్ళు ఉన్నారు కదా, పనికి మనల్ని అడ్డమైన చెత్త మాట్లాడుతున్నారు. ఎవడన్నా ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? ఫోన్ ట్యాపింగ్ ఎంత ప్రియారిటీ ఇచ్చారో కాళేశ్వరం విషయంలో కూడా అవకతవకలు జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైంది కానీ 1,00,000 కోట్లు అవినీతి చేసేసాడు కేసీఆర్ అన్న మాటతోనే మొదలైంది. అది కేసీఆర్ గారిని అవసరమైతే తప్పు చేసిందని నిరూపణ అయితే అరెస్టు దాకా కూడా మేము వెళ్తామని కాంగ్రెస్ అంటారు. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పండి అని చెప్పండి. అవన్నీ అయినప్పుడు చూద్దాం సార్, జరిగి కాదు. ఇప్పుడు ట్యాంక్ బండి ఎలా ఉంది, రోజు ఇల్లు ఎగేసుకుని పోతున్నారు కదా రోడ్ల పట్ట, ఎలా ఉంది ఇప్పుడు? ఒకప్పుడు ట్యాంక్ బండి ఎలా ఉంది? అలా చేయబట్టే కదా రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టుకునేంత వెసులుబాటు వచ్చింది వాళ్ళకి. సొంత ప్రయోజనాల కోసం వాళ్ళను బెదిరించి లబ్ధి పొందారన్నది ఒక పెద్ద. ఇప్పుడైతే బిఎల్ సంతోష్ గారు లబ్ధి పొందారు కేసీఆర్ అనుకుందాం, లేదంటే పోలీస్ వ్యవస్థ అనుకుందాం. బిఎల్ సంతోష్ ఎంత ఇచ్చారు డబ్బులు చెప్పమనండి? నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. తెలంగాణలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశంపై తీవ్రంగా చర్చ నడుస్తుంది. అలాగే విచారణ ప్రాసెస్ కూడా మొత్తం క్లైమాక్స్కి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఈ ఎపిసోడ్ చుట్టూ సాగుతున్న అంశాలను కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన దగ్గర నుండి కూడా ఒక సీరియల్ స్టోరీ మాదిరిగా మొత్తం కూడా విచారణ సాగుతుంది. దాదాపు క్లైమాక్స్ దశ కూడా వచ్చింది. మీరు ఒకసారి ఓవరాల్గా గమనిస్తే ఫోన్ ట్యాపింగ్ పైన ఏం చెప్తారు సార్? గణేష్ గారు మీతో ఇంటర్వ్యూ చేస్తే భలే మజా వస్తుంది. క్వశ్చన్ ఆన్సర్ ముందు మీరే చెప్పేస్తారు, నా పని సులువు అయిపోద్ది. క్వశ్చన్ ఆన్సర్ మీ దగ్గర ఉంది. ఎలాగంటే డైలీ సీరియల్ మాదిరి అని. డైలీ సీరియల్కి ఎప్పుడైనా ఎండ్ ఉంటుందా? మనందరికీ తెలుసు విలనెవరో. సీరియల్ చూస్తున్న వాళ్ళకి కానీ నటిస్తున్న వాళ్ళు కానీ చచ్చినా చెప్పరు విలనెవరో. అలాగే ఈ దరిద్రం కూడా అంతే. ప్రభుత్వానికి పనికాహార పథకం ఏదో గాంధీ గారి పేరు తీశారని ఎలా మొదలైందో దుకాణం, ఇలా ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ దుకాణం మొదలైంది, ఫోన్ ట్యాపింగ్ అని. ఈ సినిమా యాక్టర్లు ఎంతమంది ఓవర్ యాక్షన్ బ్యాచ్ గాళ్ళు ఉన్నారు కదా, పనికి మనల్ని అడ్డమైన చెత్త మాట్లాడుతున్నారు. ఎవడన్నా ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో నా ఫోన్ ట్యాపింగ్ అయిందని? లేకపోతే ఏ హీరోయిన్ అంటే కంప్లైంట్ ఇచ్చిందా? లేదంటే ఏ పొలిటీషియన్ అయినా కంప్లైంట్ ఇచ్చాడా? లేదంటే ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారైనా నా ఫోన్ ట్యాపింగ్ అయ్యి నాకు ఇంతంత డబ్బులు దోచేస్తారని గత 5-10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చినోడు ఉన్నాడా? పోనీ అది కంప్లైంట్ అంటే క్లూ కదా, దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకెళ్దాం. ఇది దొరికింది కాబట్టి ఇందులో ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటుందని మీరు నేను కన్విన్స్ అవ్వడానికి ఒక ఉదాహరణ ఉంటుంది. పోలీస్ వ్యవస్థ ముఖ్యంగా ఈ టెర్రరిస్టులు కానీ, లేకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కానీ, లేకపోతే జాతీయ స్థాయిలో నక్సలైట్లు నిర్మూలించేస్తాం అన్న దగ్గర ఈ పోరాటాల గడ్డ తెలంగాణలో నక్సలైట్ ప్రాబల్యం ఎలా ఉందో మనందరికీ తెలిసిన విషయం. ఇలాంటి దగ్గర నిఘా వ్యవస్థలు, పోలీసులు సర్టన్ సర్కమ్స్టాన్సెస్లో ఫోన్ ట్యాపింగ్లు ఇలాంటివి ఏవి చేయకుండా జడ్డోళ్ళు అయితే పనిచేయరు కదా. వీళ్ళు పోలీస్ టవర్స్ ఇక్కడ కట్టారు మనకి రోడ్ నెంబర్ 12లో. చేమ చిట్టుక్కుమాన తెలంగాణ ప్రాంతంలో నలుమూలల ఎవరిదాకా ఎందుకు అల్లగడ్డ నుంచి వచ్చి ఒక అమ్మాయి ఇప్పుడు ఎమ్మెల్యే ఆవిడ ఎత్తుకెళ్ళిపోయింది ఒకడిని రియల్ ఎస్టేట్ తగుల్లో హఫీజ్పేట నుంచి. ఎంతసేపట్లో పెట్టారండి? 16 నిమిషాల్లో చేసి పెట్టారు. ఇది పోలీస్ వ్యవస్థ సామర్థ్యమే కదా. ఇలాంటి సామర్థ్యం కలిగిన వ్యవస్థ మంచి పని చేస్తే తప్పట్లు కొట్టేస్తాం. పొరపాటున ఫోన్ ట్యాపింగ్ అంటే ఈయన్ని ఇప్పుడు ఎవడైతే దొరికాడో ఆ పోలీస్ అధికారి ఆయన యూఎస్ నుంచి తేడానికి ఎన్నాళ్ళు పట్టింది? ఇక్కడ మొత్తం గ్రౌండ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి విచారిస్తాం. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పోలేదు, వీళ్ళు ఇక్కడ పోలేదు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్ళి విచారిస్తాం. ఎందుకు ఈ కోసామతులు? ఆడికి మళ్ళీ కండిషన్లు అప్లై కోర్టు నుంచి, ఈయన కొట్టకూడదమ్మా, ఈయన విచారించి టైంలో ఈయన కొట్టకూడదు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీకు ఇందులో అవుట్కమ్ కూడా బాగలేదు. వాళ్ళకాడ వెళ్తా సినిమా వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, నెక్స్ట్ ఈ పొలిటీషియన్ ఎవడు అరెస్ట్ చేసినా ముందు తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో టెస్టులు చేసి బీపీ ఎక్కువ ఉంది, నీకు నాకు టెస్ట్ చేసినా 1.5 kg బీపీ ఉంటుంది మనకి. అందులో యాంగ్జైటీ ఉంటుంది గ్యారెంటీగా. పోలీసు ఇంటికి వచ్చాడంటే బీపీ ఉండకుండా ఏంటుంటుంది? ఆయన ఇంకేటి చేయరు 4 రోజుల పాటు. ఆయన రోజు పెట్టి పడుకోబెట్టి కోసమత కార్యక్రమాలు ఇవన్నీ నాకు అనవసరం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ ట్యాపింగ్ అల్లాడికి చెప్పావా, ఇల్లుడికి చెప్పావు అంటే ఒక ఐజీ స్థాయివాడు, ఎస్పీ స్థాయివాడు, ఒక సిఐ స్థాయివాడు కింద అధికారులను వాడుకోకుండా ఎవడని ఉంటాడే. ఇవాళ చౌక కబురు చల్లగా చెప్తున్నట్టు నిన్న ఇవాళ వార్తలు మీరు జాగ్రత్తగా గమనిస్తే మిస్యూటిలైజేషన్ అనేది ఎక్కువ జరిగింది. ఓకే, అంటే మీకు ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చారు, ఫోన్ ట్యాపింగ్ అయింది, ఫలానా వాడిని ఎంక్వైరీ చేయాలి మనం అనుకున్న దగ్గర ఇంకా అక్కడి నుంచి బ్లాక్ మెయిలింగ్లు చేశారంటే అది పర్సనల్గా ఒక సెట్ ఆఫ్ ఒక 5-10 మంది పనికిమాల పనులు చేసిందే కదా. వ్యవస్థలో జరుగుతున్న లంచగొండితనం కూడా ఈక్వలెంట్ అదే కదా.
మిస్యూటిలైజేషన్ ఆఫ్ వ్యవస్థలే కదా ఓకే. అక్రమాలకి దారి తీయడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఇందులో కూడా అంతే. ఆనాటి పోలీస్ అధికారులు సిట్టు కార్యక్రమాలు ఫోన్ ట్యాపింగ్లో సర్టన్ పర్పస్ కోసం చేసిన దగ్గర మిస్యూటిలైజేషన్ జరిగింది. ఇదే కదా జర్నలైజ్. కొంతమంది వ్యాపారుల సంబంధించిన అంశాలను అలాగే మీరన్నీ నేను చెప్పినవన్నీ నేను ఇందాక నుంచి చెప్తున్నవే. ఏ పనికిమాలిన ఏదైనా కంప్లైంట్ ఇచ్చాడు పోలీస్ స్టేషన్లో చెప్పండి. తీరిగ్గా ఉన్నప్పుడు బండి సంజయ్ వచ్చి అల్లాడట ఇల్లీడట అని టాగుణితాలు మనకెందుకు? నిక్కచ్చిగా పోలీస్ వ్యవస్థ, ఎంత పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేస్తుంది. ఓకే, నమస్కారం, చాలా బాగా చేస్తున్నారు, శబాష్. ఇగో బేసింగ్ ఆన్ ద ప్రీవియస్ కంప్లైంట్స్. ఓకే, ఎఫ్ఐఆర్ దర్జీ కానివి, కంప్లైంట్లు ఇచ్చినవి, అక్నాలజ్మెంట్లు ఇచ్చినవి ఇన్ని ఉంటాయి. అవి పట్టుకుని రమ్మని ఒకటి అలాంటిది ఏమన్నా మీరు కూడా సీనియర్ జర్నలిస్టే కదా, ఆ ఉదంతం మీద ఎక్కడైనా చర్చ జరుగుతుందా? విచారణ సందర్భంలో మాత్రం సాక్షుల రూపంలో కానీ కొంతమంది అయితే మాత్రం సాక్షులే ఉంది సార్. ఆంధ్రప్రదేశ్లో ఛార్జ్ షీట్లు చూడట్లేదా? నేను కూర్చోబెడితే నా పేరు చెప్తాను, నేను కూర్చోబెడితే మీ కెమెరామెన్ పేరు చెప్తాను, ఆ కెమెరామెన్ కూర్చోబెడితే ఈయన చెప్తాను పేరు. ఇదే జరుగుతుంది తతంగం. దేనికోసం ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశం ఉంటుంది సార్? దేనికోసం అయి ఉంటుంది. ప్రధానికి ఎమ్మెల్యేలు కొనుగోలు విక్రయాలు. అది చేసిన వాడు బీజేపీ వాడు కదా. అవును. బిఎల్ సంతోష్ వచ్చాడు, నందకుమార్ ఫామ్ హౌస్లో జరిగింది అంతవరకు కాంగ్రెస్ అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా పనిచేసింది. కొనుగోలు లావాదేవీలను నియంత్రించింది. అంటే బీజేపీ వాడు చేసిన తలకమేసిన పనికి లోకల్ పోలీసు అధికారులు బ్రహ్మాండంగా పనిచేస్తే ఎవరిని బ్లేమ్ చేస్తున్నాం మనం? మళ్ళీ అదే కదా చుట్టూ తిరుగుతుంది. నేను ఆయన నందకుమార్ని కూడా తీసుకెళ్లి విచారించారు కదా, సోమేష్ కుమార్ని కూడా తీసుకెళ్లి విచారిస్తున్నారు కదా. ఇవన్నీ జరుగుతున్న ప్రొసీజర్లే కదా. ఇందులోంచి ఇవాళ ఆర్ఆర్ మస్తాన్ గారిని కూడా రెండోసారి పిలిచారు. అవును సార్, ఇవాళనే లేటెస్ట్ అప్డేట్ అది కదా. ఆర్ఆర్ మస్తాన్ గారిని కూడా పిలిచి విచారిస్తున్నారంటే దేనికి సంకేతం? దేనికి సంకేతం? జస్ట్ జనరలైజ్ చేద్దాం మనం. అంటే ఒక వ్యవస్థ పనిచేస్తున్న దగ్గర ఉదాహరణకి ఆయన ఒక సెఫాలజిస్టు సర్వేలు చేశాడు. సర్వేలను ప్రభావితం చేయడానికి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా? ఇంకా పడడానికి సర్వే ఎందుకు? నాకే ఫేవరబుల్గా సర్వే చేయి. నేను కొన్ని న్యూస్ ఛానల్ కొన్నాను, నాకే ఫేవరబుల్గా అవుట్కమ్. ఇది ప్రజాస్వామ్యం కదా. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఆర్ఆర్ మస్తాన్ గారికి ఫేవరబుల్గా చేయించుకుంటే కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? ఓకే, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలే కదా అంతిమ న్యాయ నిర్ణేతలు. అన్లిమిటెడ్ కాదు వ్యవస్థలో అంతిమ న్యాయ నిర్ణేతలు పోలీస్ వ్యవస్థే కదా. వీళ్ళిద్దరు సమన్వయంతో బీఆర్ఎస్ పార్టీ గెలిచేయడానికే ప్రణాళిక రచించింది అనుకుంది. ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా మాట్లాడదు. అవుట్కమ్ ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సక్సెస్ అయిందా? సక్సెస్ అవుతుందా? అయ్యిందా? రిజల్ట్ ప్రాస్పెక్టివ్లో మాట్లాడదు కాలేదు. అలాంటప్పుడు దాన్ని ఏ దానికి గొంత కడతాం మనం తీసుకెళ్ళి? సార్ మీ వ్యూలో చాలా సీరియస్గా జరుగుతున్నాయి విచారణ. ఎండ్ కార్డు పడుతుందా? దీనికి ఏమన్నా ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ వరకే పరిమితం అవుతుంది, లేకపోతే అధికారుల వరకే దీన్ని ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది? అధికారులేనండి. ఎంత భూచక్రాలు విష్ణు చక్రాలు తిప్పేసి అంత నేపథ్యం ఎవరి లేదు ఇక్కడ. అంతెందుకు అంత బిఎల్ సంతోష్ వీళ్ళందరినీ మూసేసినంత పని అయింది. ఓకే, ఆ పంతులు నలుగురు తీసుకెళ్ళి లాపటెట్టారు కూడా. ఏమైంది? ఆ కేసు ఏమైనా ఒక్క అడుగు ముందుకెళ్ళిందా? ఏ లెవెల్లో పాసిఫై అయింది అది? ఓటు నోటు కేసు అంటుంది, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. ఏమైంది? ఎవడు మట్టుకాడు కాంప్రమైజ్ అయిపోయాడే. వీళ్ళని పట్టుకుని మనకు ఊరికి 2 ఏళ్ళు బట్టి ఆడవాడి ఫోన్ ట్యాపింగ్ చదవడం ఎందుకు సార్? టైం వేస్ట్. కాంగ్రెస్ పార్టీ సీఎం అయితేంది, అందరు మంత్రులు కూడా ఏమంటున్నారంటే సార్, ఏమంటున్నారంటే తప్పకుండా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అంశాలు ట్యాప్ అయ్యాయి, మా ఎవరైతే అధికారంలో మీ విచారణ చేపడుతున్నామో మొత్తం కూడా ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు. ఎవరు వెనకాల ఉన్నారు? ముందు వెనకాల ఉన్న నుంచి ముందుకు మొదలెట్టండి. ఆయన వచ్చేదాకా విచారణ జరగదని అమెరికా నుంచి వచ్చేదాకా గోపెట్టలో కూర్చున్నారు. వచ్చిన తర్వాత ఏడు చేశారు చెప్పాడు కొన్ని పేర్లు 10 తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాడు అంతే. సేమ్ అలా అదృశ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు రాసుకుని తిరుగుతూ ఉంటారు. పోలీసు వాళ్ళని కొట్టొద్దని చెప్పారు, ఇంకేటి చేస్తారు? ఏమనిపించింది సార్? ఎందుకంటే ఇందులో ప్రభాకర్ రావే చాలా కీలకము. ఆయన విచారణ స్టైల్ కానీ ఆయన అడిగే విధానం కానీ ఆయన చెప్పే ఆన్సర్ బట్టి చూస్తే ఈ కేసు ఏమనిపించింది? కేసు విషయంలో భోగి మంట వేసారు మీరు ఎప్పుడైనా? చేశాను. మంట కాగినంతసేపు కాగుతుంది. మన ఇంట్లో కొత్త బట్టలు రెడీ చేశారు, స్నానం చేయండి పిల్లలు కానీ భోగి మంట నాటికి వదిలేసి లోపలికి వెళ్తారా వెళ్ళరా? మా అయితే భోగి మంట అయిపోయిన తర్వాత ఆ బొట్టెట్టుకోవడానికి వస్తారు. అలాగే ఉంటుంది ఇది కూడా. అధికారుల వరకే పరిమితమా? పొలిటీషియన్స్ కూడా ఛాన్సెస్ ఉంటాయి అసలు? ఆ మధ్య కేటీఆర్ని కూడా పిలిచారు కదా, ఏడాదికి తీసుకెళ్లారు. గేట్ నుంచి వాళ్ళు వద్దులేండి సార్ తర్వాత రండి అని గేట్ నుంచి పంపించారు. జ్ఞాపకం ఉంది మీకు? రోడ్ నెంబర్ 12. అవునని మీరే చెప్తారు. అందుకని మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు సులువు అని చెప్పాను. ఏంటంటే ప్రశ్న సమాధానం మీదే ఉంటుంది కాబట్టి. ఉత్తినే సార్ ఇదంతా టైం పాస్ కార్యక్రమం. ఈ కేసులో నేను లేస్తే మనిషిని కాదన్న ఫార్ములా ఎప్పుడైనా విన్నారా మీరు?
నేను లేస్తే మనిషిని కాదంటాడు ఎవడైనా. ముందు లేరా బాబు అంటే లేగడాడు. లేవడు కాబట్టి అంటాడా? ఇది సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు ఒక పర్పస్ ఫుల్ఫిల్ అయింది అనుకోండి. ఇప్పుడు దానికి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరిగి ఎత్తినోరు కొట్టుకుంటాడు. ఓటు చోరీ జరిగింది, చోర్కా ఎలక్షన్, ఇవన్నీ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలా వరకు కన్విన్సింగ్గా ఉన్నాయి. అలాంటి ఉదంతో ఇక్కడ చెప్పండి. ఒక పోలీస్ వ్యవస్థ నిరంతరం చేసే పని అది. నిఘా వ్యవస్థలు కొన్ని సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో, ఇప్పుడు రేపొద్దున చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమయ్యే భాషలో. ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు కలర్, ఇప్పుడు బంగ్లాదేశ్తో అలర్ట్ ఉంది, మన భారతదేశం అంతా అలజడి సృష్టిస్తామని. ఓకే, ఎవడో ఒకడు పొరపాటున ఓవైసీ గారికి ఫోన్ చేసాడు అనుకుందాం. ఓల్డ్ సిటీలో ఓటర్ రాడు. తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం వాడు రోహింగ్యా కింద ఎస్టాబ్లిష్ అయింది. మనం చూడండి అక్కడ ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు, ఢిల్లీ రైల్వే స్టేషన్. డాక్టర్ గారు ఆయన ఎవరైనా ఇమాజిన్ చేశారా? చాలా బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత కదా ఇమాజిన్ అయింది. ఈ ప్రాసెస్లో పొరపాటున ఓవైసీ గారికో లేదంటే కిషన్ రెడ్డికో ఎవరికో ఫోన్ చేసాడు. ఇప్పుడు వీళ్ళందరినీ అనుమానించుకుంటూ కూర్చుంటాం మన జీవితంతో. సేమ్ ఇది కూడా అంతే. ఒక వ్యవస్థ తన పనిలో ఒక అన్ఈవెన్, ఒక ఆడ్ సిచ్యువేషన్ ట్రైవ్ అయింది. ఏమై ఉంటుంది? ఇప్పుడు బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేశారని అన్నాడు అనుకుందాం. ఎవడికి ఉపయోగం దానివల్ల? తనకు నష్టపోయాను. ఎవడికి ఉపయోగం? మాట్లాడింది ఎవరికైనా అర్థం అవుతుందా? ఆ కిలికిరి భాష ఎవరికి అర్థం అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోనే ట్యాప్ చేశారు అనుకుందాం, మళ్ళీ అనమాట. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు, గతంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఓకే, ఫోన్ ట్యాప్ చేశారు. ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? ఎంతమంది ఇవాళ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇవన్నీ కేసీఆర్ గారు వినేసి, లేదా కేటీఆర్ వినేసి, లేదా హరీష్ రావు వినేసి డీజీపీకి డైరెక్షన్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ లిస్టులు నాకు కావాలన్నాడంటే మీరు నేను మాడచ్చు. అవేమీ జరగలే కదా. ముక్కుతూ మూలుగుతూ వచ్చిన గవర్నమెంట్ ఇది. వాళ్ళు 10 మంది ఇప్పుడు వచ్చి ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సిచ్యువేషన్ ఎవరి దగ్గర ఉంటుంది? నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండాలి. పలానాడు జాయిన్ అయ్యే మూడ్లో ఉన్నాడు దానం నాగేందర్ కానీ, లేకపోతే ఇంకో 4-5 ఎమ్మెల్యేలు, వాళ్ళందరూ ఫోన్లు, లేకపోతే వాళ్ళతో మనం విచారణ ఇప్పుడు ఎవరన్నా ట్యాప్ చేసి వింటే ఎవరి దాకా ఎందుకు? కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోన్ విషయమే వాళ్ళే కదా సిర్రెత్తిపోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంటికి వెళ్ళారు. మా ఫోన్లు కూడా వింటావా ఏంటి కదా అని. అప్పుడు ఏమైంది పర్యవసానం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ట్యాపింగ్ కొనసాగుతుందా? మరి అదే కదా, కోమటిరెడ్డి బ్రదర్స్ వీలైతే ఇంటర్వ్యూ మేము అసలు ట్యాపింగే చేయము, అలాంటి దృష్టికి మాకు అలాంటి అవసరం లేదు, ఆ గతి పట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ గారిని ఒకసారి అడిగితే చెప్తారు అలా ఆన్సర్. ఇవన్నీ పరిణామాలండి. తెలంగాణ సంతరించుకుంటున్నవన్నీ గమనిస్తున్నప్పుడు ఆద్యంతం ఎడే చాటికి ముడిపెట్టి మాట్లాడతాం. ఇది వ్యవస్థ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. చేస్తున్నప్పుడు చేయనివ్వాలి. అంటే ట్యాపింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఆబ్వియస్లీ పోలీస్ వ్యవస్థలో దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్. కానీ అది వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగే అంత ఉపద్రవం ఉన్నప్పుడు వ్యక్తులుగా ప్రతిస్పందించిన వాడు ఎవడైనా తెలంగాణలో కనబడితే అప్పుడు మీరు నేను ఇంకో విధంగా ఇంటర్వ్యూ చేద్దాం. ఎవడు కంప్లైంట్ ఏమన్నానికి మనం అందరినీ అబాస్పాలు చేసుకుంటూ తిరిగి ఏడు సాధిస్తాం మనం. చాలా మంది బయటకు వచ్చారు కదా సార్, చాలా మంది మాట్లాడారు. ఎవరు మీరు చెప్పండి. నేను కంప్లైంట్ ఇచ్చాను సార్, అప్పుడు నాకు ఇంత అన్యాయం జరిగిపోయింది అనో, సినిమా ఫెటర్నిటీ కానీ బిజినెస్ ఫెటర్నిటీ కానీ. నందకుమార్ కూడా ఇచ్చింది అనుకుంటా సార్. ఏమని ఇచ్చాడు? నందకుమార్ కూడా నా యొక్క ప్రైవసీ మాటలు విని నేను నా యొక్క ఫోన్ ట్యాపింగ్ అయింది, తద్వారా పట్టుకున్నారన్న సందర్భాన్ని చాలా మంది మాట్లాడారు. సరే, సస్పిషియస్ క్యారెక్టర్స్, సస్పిషియస్ బిహేవియర్ ఉన్నప్పుడు పట్టుకోక ఏం చేస్తారు? ఫామ్ హౌస్ లో దొరికిన వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేలు, మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. మరి అన్నీ ఒక్కడే నేను నా పొట్టలో వెళ్ళితే చేయమైనా కొడతాననే చెప్తుంది, కానీ నేను కొట్టనని చెప్పింది ఏంటి కదా. అలాగే తెలంగాణ రాష్ట్రం వరకే ఈ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ, అలాగే కేంద్రం కూడా ఈ ట్యాపింగ్ అనేది చేస్తుందా రాజకీయ అవసరాల కోసం? సార్, జమ్మూ కాశ్మీరు, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, ఇలాంటి నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిలోనూ నిఘా వ్యవస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఇన్ఫర్మేషన్ లేకుండా భారత భద్రత ఎప్పటికీ సర్కమ్స్టాన్సెస్లో ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సే లేదు. అది వ్యవస్థ పనిచేస్తుంది, చేయనివ్వండి. దాంట్లో తప్పు, తొక్క, తోటకూర, పర్సనల్ బెడ్రూమ్లు ఇవన్నీ కట్టుకథలు. ఎవడికి ఉంటుంది సార్ ఇంట్రెస్ట్? ఎవరి కథలు వినడానికి? అలా స్పైడర్ సినిమా ఏదో ఉంటుంది, మహేష్ బాబు గారు తొపేరం సినిమా, అందులో ప్రపంచంలో ఉన్న వాళ్ళు మాటలన్నీ వింటూ ఉంటాడు. అదే వ్యవస్థ. దేశ భద్రత కోసము ట్యాపింగ్ కానీ వినడం కరెక్టే, కానీ వ్యక్తిగత స్వేచ్ఛ అనే అంశం బయటకు ఎవడికి ఉంటుంది సార్? రోజు వినడానికి మీకు ఎంత ఓపిక ఉంటుంది చెప్పండి? ఓ హీరోయిన్ ఒక హీరోతో, లేదా హీరోయిన్ వాళ్ళ లవర్తోనో ఏదో గంట సేపు పెచ్చపాటు ఉంటుంది. అంత ఓపికగా వినడానికి వీళ్ళకే పనిపాటు ఉంటుందా? వాళ్ళ అవసరం నేపథ్యంలో ఏం అవసరం ఉంటుంది? మళ్ళీ మనం జనరలైజ్ డిస్కస్ చేద్దాం. సింపుల్ సార్. ఒకటి, వ్యాపారులను బెదిరించడానికి, సినీ ప్రముఖులను లొంగ తీసుకోవడానికి, వ్యక్తిగతమైన నందకుమార్ అన్నాడు బిజినెస్ ఫెటర్నిటీ అనుకుందాం.
ఓకే. జనరల్ గా మాడదాం. ఇద్దరు పంతులు ఉన్నారు అందులో దొరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు. బిఎల్ సంతోష్ ఉన్నాడు, ఆయన పార్టీ బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ కదా. అవును. మన అక్కడ దొరికిన వాళ్ళు ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళే కదా. ఇందులో పంతులకి ఏం పని, బిఎల్ సంతోష్ బీజేపీ వాడికి ఏం పని, ఇక్కడ బిజినెస్ ఫర్టినిటీ నందకుమార్కి ఏం పని? ఇలాంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయితే నష్టమా లాభమా రాష్ట్రానికి? అలాంటిది అయితే తప్పలేదు. మరి వ్యవస్థలో మడతెట్టేస్తున్నారు సార్ అని ముఖ్యమంత్రికి వీళ్ళు ప్రొయాక్టివ్గా పనిచేసేవాళ్ళు కదా. ముఖ్యమంత్రికే కదా పోలీస్ వ్యవస్థ జవాబు ఇస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ చేయండి అన్నారు. ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్తారు, నాకు మీకు చెప్తున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆరే కదా. సార్ మీకు మడతెట్టడానికి మీ ఎమ్మెల్యేలను ఈ పంతుల్లోను బిఎల్ సంతోష్ బిజినెస్ ఫెర్టిలిటీ అయిన నందకుమార్ మడతెట్టేస్తున్నారు సార్ అన్న ఇన్ఫర్మేషన్ ఆయనకి ఎవరా? కానీ అలాంటి అంశాల్లో ట్యాపింగ్ కోసం ఉపయోగించుకొని ఎవరు ఉపయోగించాడు? అంటే ప్రభుత్వాలు, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఉపయోగించుకొని వ్యక్తిగతమైన అంశాలను వాడుకొని స్వప్రయోజనాలు పొంది బెదిరింపులు, రియల్ ఎస్టేట్ వాళ్ళది వ్యాపారస్తులే కూడా ఉపయోగించుకొని సొంత ప్రయోజనాల కోసం వాళ్ళను బెదిరించి లబ్ధి పొందారన్నది ఒక పెద్ద. ఇప్పుడైతే బిఎల్ సంతోష్ గారు లబ్ధి పొందారు కేసీఆర్ అనుకుందాం, లేదంటే పోలీస్ వ్యవస్థ అనుకుందాం. బిఎల్ సంతోష్ ఎంత ఇచ్చారు డబ్బులు చెప్పమనండి? పార్టీ జనరల్ సెక్రటరీ కదా. అవును. లబ్ధి పొందారు, అదే కదా అభియోగం కాంగ్రెస్ వేస్తుంది. మరి బిఎల్ సంతోష్ ఆ రోజు ట్రాపింగ్లో ఎంత ఇచ్చాడు అది చెప్పమనండి, అప్పుడు మాట్లాడుతుంది దాని మీద. వాళ్ళందరూ వచ్చాని పచ్చపోసలు, మీరు నేను మాత్రం డిబేట్లు పెట్టి అల్లాడి చెడ్డాడు ఇల్లుడి చెడ్డాడు అని మాడాలా? ఓకే. అది ఎంతవరకు సమంజసం? ఆ కేసు నిజంగా ఎందుకు అంత ఆగిపోయిందంటే ఇప్పుడు కాంగ్రెసే కదా సార్ గవర్నమెంట్, ఆగర్భ శత్రువులు బీజేపీ కాంగ్రెసే కదా. గాంధీ గారి పేరు తీసిన దానికి ఊగిపోతున్నారు కదా. మరి బిఎల్ సంతోష్ ఇక్కడ దొరికాడు, కేసు మళ్ళీ రిట్రీవ్ చేయొచ్చు కదా. ఓటు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారిది అదే తలకాయ నొప్పి కదా. అదే తలకాయ నొప్పి వాళ్ళకి బీజేపీ వాళ్ళకి పెట్టమను. ఎందుకు పెట్టరు? ఎందుకు ఎందుకు ఏ ప్రయోజనం ఉంటుంది సార్? అదే ఏ ప్రయోజనం నేను అడుగుతాను. మరి అప్పుడు ప్రయోజనం, ఇప్పుడు ప్రయోజనం ఉందంటే అప్పుడు ప్రయోజనం ఉన్నట్టే, అప్పుడు ప్రయోజనం లేదంటే ఇప్పుడు ప్రయోజనం లేనట్టే. ఒక ఇచ్చిపుచ్చుకునే ఒక అండర్స్టాండింగ్ అంటారా? అది మీరు ఏదైనా పేర్లు పెట్టండి, నాకైతే ప్రయోజనం అనే విషయం ఆడుతున్నా. అప్పుడు ప్రయోజనం ఉందా లేదని నేను చెప్తా, ఇప్పుడు ప్రయోజనం లేదనే చెప్తా. ఉంది అని చెప్పండి, అప్పుడు దాన్ని వేరే విధంగా విశ్లేషిద్దాం. ఓకే. ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ సిచ్యువేషన్స్. ప్రాధాన్యత కాదు ప్రభుత్వానికి అయితే. ప్రాధాన్యత కాకపోతే ఏమిది డీటెయిల్డ్ కూలంకషంగా ఎవరెవరు ఉన్నారు అన్న దగ్గర. ఇప్పుడు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి ఒక పక్క బీఆర్ఎస్ శత్రువే, బీజేపీ శత్రువే. బీజేపీ కోడిపెట్ల దొరికింది కదా దీంట్లో. దొరికిందో దొరకలేదా? మరి దొరికినప్పుడు బొట్ట మోయడానికి ఏం ఆలస్యం? ఇవాళ ఇంతమంది సిట్ అధికారులు బిఎల్ సంతోషం కూడా పిలిచి, బాబు నిన్నేమైనా బెదిరించాడు, వీడు ఎంత డబ్బులు అడిగాడు ఏటి కదా, పిలిచండి ఎంక్వైరీ చేయాలి కదా. ఎందుకు చేయరు? ప్రభాకర్ రావు వరకే ఆగిపోతుంది. ఇక్కడికే ఎందుకు? లేడీస్ పెంచండి, వృత్తం గీయండి 180 degrees. ఎందుకు గీయగలుగుతారా సార్ అట్లా? ఎందుకు గీలేరండి? ఏం పెద్ద కష్టమా రాకెట్ సైన్సా? రేవంత్ రెడ్డి గారికి వృత్తం 180 degrees లో గీలేదా ఆయన జైల్లో పెట్టినప్పుడు? గీసారా గీలేదా? అప్పట్లో బీజేపీ వాళ్ళు కూడా బిఎల్ సంతోషం టచ్ చేస్తున్నారు, జాగ్రత్త అంటే బెదిరిస్తున్నారు. అవునా? బెదిరిస్తే ఎవరు బెదరాలి? కేసీఆర్ గారు బెదిరారు అనుకుందాం మళ్ళీ అనమాట. రేవంత్ రెడ్డి గారు ఎందుకు బెదరాలి? ప్రత్యర్థి పార్టీ వీళ్ళు చెప్తుంది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నారు, శబాస్ ఒప్పుకున్నాం. ఒప్పుకోలేదు, పక్కది ఇది జనరల్ డిస్కషన్. ఇప్పుడు మీకున్న అప్లికేషన్ ఏంటి? సోమేష్ కుమార్ని పిలిచి అడుగుతారు, వీళ్ళు మన నందకుమార్ని పిలిచి అడుగుతారు, బిఎల్ సంతోష్ని ఎందుకు పిలిచారు? ఆ ప్రాసెస్లో నందకుమార్ని కూడా పిలిచారు కదా. మరి బిఎల్ సంతోష్ని ఎందుకు పిలరు? పిలవలేరా? ఇది చెప్పమనండి, సరే చెప్పండి. మీ దగ్గర సాధారణంగా సమాధానం ఉంటుంది. సమాధానం మీ దగ్గర సార్, నా దగ్గర ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి. అదే ప్రశ్నకు సంబంధించిందని నేను చెప్తున్నా సార్. స్టార్టింగ్ ఈ కేసు విచారణ విషయంలో చాలా హైప్ వచ్చింది. ఆ టైంలో మీకేమైనా హోప్ అనిపించింది అది సీరియస్గా జరుగుతుంది? నేను ఎప్పుడూ హోపులు పెట్టుకోను సార్. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్మెంట్ లేదని ఎప్పుడైతే కనీసం ఎఫ్ఐఆర్లో కూడా పేరు పెట్టినప్పుడు లొంగి బ్యాచ్ వచ్చి సెటిల్ చేసింది. అది నాకు తెలిసి ఆ లొంగి బ్యాచ్ కొన్న పవర్ అప్పుడే తెలిసింది నాకు. అన్ని పంచేంద్రియాలు మూసుకుని ఇక్కడి నుంచి అమరావతి పారైపోయాడు ఆయన. ఇవన్నీ చూసిన తర్వాత ఏదో అయిపోతుందన్న భ్రమలో నేనైతే లేను. పొలిటికల్గా లీడర్ల మీద అయితే మాత్రం కేసు ఖచ్చితంగా నమ్మను. వాళ్ళ మీద ఎవడు ఏం చేయరు. వాళ్ళందరూ ఒకటే, ఏ పార్టీ అయినా సరే వాళ్ళందరూ ఒకటే. బయట మీరు నేను ఆవేశకావేశాలకు గురి గాబరా పడుతూ ఉండమే. ఎవరు వస్తారు ఏదో చేస్తారని మహానుభావులు రాసిన కవితలు చదువుకుంటూ కూర్చోడమే మనం. కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ జోలికి పోము, అసలు అలాంటి దరిద్ర పని మేము పట్టుకోము, బెడ్రూమ్లో ఉన్న వాళ్ళ వాయిస్లు మేము వినము, మాకు అలాంటి కర్మ పట్టలేదని కాంగ్రెస్ సర్కార్ అంటుంది. వెరీ గుడ్. కోమటిరెడ్డి గారు అన్న మాటలు నా దగ్గర ఉన్నాయి. అది ఒకసారి రికలెక్ట్ చేసుకుంటే నేను ఇంట్లో కూర్చుని మాటలు ఎవరు ఏంటండు అని తగు వేసుకుంది ఎవరెవరితో కోమటిరెడ్డి గారికి సంబంధించింది. దీన్ని ఎలాబరేషన్గా ఎవరైనా మాట్లాడితే అప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. సార్, టెలిగ్రాఫ్ చట్టం ఉన్నది,
ప్రతిది కూడా అక్కడ మీకు అంత అంత పెద్ద పెద్ద చట్టాలు అక్కర్లే. ఓకే. ఇప్పుడంటే ఈ టిక్కు టీయో ఫోన్లు ఉన్నాయి. పూర్వం అందరు ట్రోన్ ట్రంకులు చేసుకునే ఫోన్లు ఉన్నాయి. ఓకే. కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే పేరు వినే ఉంటారు. కేవలం ఫోన్ ట్యాపింగ్లోనే ముఖ్యమంత్రి పదవి ఎత్తుకెళ్ళిపోయింది. ఇది చరిత్ర. ఓకే. ఇంత దొరికి దే బ్రీఫ్డ్ మీ దే డాఫ్డ్ మీ అని చెప్పిన ఇంగ్లీష్కి కూడా దొరకకుండా ముఖ్యమంత్రికి సంబంధమే లేదన్న విషయం అంటే పార్టీలో సొంత వేతనాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో ఇన్వాల్వ్ అయ్యి పాపం జైలుకి వెళ్ళాడు. ఆయన ఈయన ఎమ్మెల్సీ కొని పార్టీకి బహుమానం ఇస్తానని చెప్పి అలా చూడు ఆ మొద్దు సీన్ గాడు మా బావ కళలో ఆనందం చూడడానికి నేను ఆయన చంపానని చెప్పినట్టు బాబు కళలో ఆనందం చూడడానికి నేను 50 లక్షలు నా డబ్బులే తీసుకెళ్ళి నేనే పెట్టి నాకు సంబంధం లేకపోయినా నేను ఇన్వాల్వ్ అయ్యానని చెప్తాడే. ఇవన్నీ మనం కళ్ళ ముందు సాధారణంగా కనబడుతూ కూడా ఇంకా ఏదైపోతుందని భ్రమల్లో ఉంటే అది డైలీ సీరియలే, రోజు కంటిన్యూ అవుతూ ఉంటుంది. వీళ్ళని మీకు తెలుసు నాకు తెలుసు కానీ మన ఇద్దరం చెప్పం, చెప్పినా మన నంబరు. మన ఇంట్లో అమ్మ నాన్నలే తిడతారు, డైలీ సీరియల్ చూడండి అలా ఉండదు. ఆవిడ చాలా మంచి ఆవిడని చెప్తుంది మా అమ్మ అయితే. ఆ డైలీ సీరియల్ ముసిల్ది మరతెట్టేస్తూ ఉంటుంది వెనక నుంచి. ఇదేం చెప్పినా చచ్చే నీకు తెలియదు దాని కథ వేరేని చెప్తుంది నాకు. సార్ దీనికి ఎండ్ కార్డు పడుతుంది మధ్యలో ఇంకా కొనసాగనే ఉంటుంది. అక్కడ 3 ఏళ్ళు ఉంది, వీళ్ళు కూడా కాలక్షేపం కావాలి కదా. విచారణ చివరి దశకు వచ్చింది. చివరి దశ అందరూ కూడా వాంగ్మూలాలు తీసుకున్నాం. దోష ఎవరైతే ఉన్నారో అందరూ అదృష్ట సినిమా జూనియర్ ఎన్టీఆర్ రేలేగే తెలీదు, మర్చిపోయాను, జ్ఞాపకం లేదు. ఓకే, తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఈ 3టికి ఎంక్వైరీ అయిపోతుంది. అవుతుందా సార్ అది? అంతే, అయిపోయినట్టే. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, సుప్రీంకోర్టు ఉన్నది, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద దీనిపై మొత్తం కూడా లోత్రా తెచ్చి వాదించుకోమని బ్రహ్మాండంగా ఉంటుంది. లోత్రా ఆయనైతే సరిగ్గా వాదిస్తాడు రాష్ట్రాల తరఫున. అక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇప్పుడు సినిమా బ్రహ్మాండం చూపిస్తుండే. కాళేశ్వరం కేసు కూడా దాన్ని కూడా సేమ్ ఫోన్ ట్యాపింగ్ ఎంత ప్రియారిటీ ఇచ్చారో కాళేశ్వరం విషయంలో కూడా అవకతవకలు జరిగాయి. మొత్తం కూడా దాని సంగతి అంతా బయట సార్ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైంది కానీ 1,00,00,000 కోట్లు అవినీతి చేసేసాడు కేసీఆర్ అన్న మాటతోనే మొదలైంది. అది ఎవరిని అడిగినా సరే. ఉత్తమ్ కుమార్ రెడ్డి పారొచ్చిండు, ఏది ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు రీజిడ్ ప్రాజెక్ట్, ఇది టెక్నికల్గా ఇలా చేస్తున్నాం అని చెప్తుంది. దానికి నాకు అర్థం కాలేదని వచ్చినాయని ఇవాళ దాని మీద సూక్తి ముక్తాలు చెప్తాడు మనందరికీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా. ఇందులో ఇన్ని తప్పులు జరిగాయి, అని జరిగాయి. మొదటి చెప్పినప్పుడు ఏమన్నా నాకు ఏడు తెలియదు, ఇది అర్థమే కాలేదని పారొచ్చినాడు. ఇప్పుడు ఇంత జరిగిపోయిందని చెప్తున్నాడు. ఎంతసేపు సార్ ఈ ప్రభుత్వం? అది ప్రభుత్వం కట్టిందా కాదా? అవకతవకలు పక్క తెద్దాం. ఇది ప్రభుత్వం, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రజలు ఎన్నుకుందే కదా. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇవాళ లేకపోయినా సరే ఇన్ని ఒడ్లు పండించి భారతదేశంలో నెంబర్ 1 ప్యాడీ మనమే ప్రొడ్యూస్ చేసామని ఆయన చెప్తున్నాడు. ప్రపంచంలోనే ప్యాడీని పండించిన రాష్ట్రం కింద దీన్ని ఎందుకు చరిత్ర సృష్టించలేవు? ఇదే కాళేశ్వరం నెక్స్ట్ మేడిగడ్డ ప్రాజెక్టులు కనుక రెక్టిఫై అయిపోయి అనుకోండి, ఇంకో 2 పిల్లర్లు వేయడమే కదా, డెన్సిటీ పెంచి కెపాసిటీ పెంచి వేయడమే కదా. చేస్తే సామర్థ్యం ఇలా మేసమే చేసి ఉంటుంది కదా తెలంగాణ. ఆ పనులు ఎందుకు చేయరు? రాజకీయ కారణాలా దీనికి? రాజకీయ కారణాలు కదా, పొలిటికల్ కంపల్షన్స్లో ఏ పని ఏది అన్నది ప్రయారిటైజేషన్ లేదు వీళ్ళకి. ఎంతసేపు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక్కసారి గెలిచి నక్కపుట్టు 4 ఆధారాలు నేను చూసిన ప్రపంచం వాడు చూడలేదు అన్నట్టు ఎంతసేపు కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుని సమాజ్ చేసేద్దాం, లేదా రాజకీయ పార్టీ ఇంకోటి లేకుండా మనుగడ లేకుండా చేసేద్దాం అన్నప్పుడు ప్రాణాలు దిగించి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉనికిని చాటుకుంటే 64 స్థానాలతో గెలిచిన వాళ్ళు. దీన్ని శాశ్వతంగా మేమే 15 ఏళ్ళు ప్రాజెక్ట్ అంటే రాబోయే రోజుల్లో కాలం ఎలా నిర్ణయిస్తుందో మన చేతుల్లో లేని అంశం ఇది. సాధ్యమా సార్ అది బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయడం? కానీ కేసీఆర్ ఆనవాళ్ళు కూడా తీసేద్దాం అనే ఒక ఉద్దేశం ఉంటే అది సాధ్యమవుతుందా ప్రాక్టికల్గా? ఎలా అవుతుంది సార్? ఇప్పుడు మీకు మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ తీసుకోండి, ముక్కుతో 54% గెలిచారు వాళ్ళు ఓట్లతో. కలిపి 66% అని చెప్తున్నారు. సరే ఏముంది సార్, మా క్లాస్ ఫస్ట్ మా కేపాల్ గారు నేను క్లాస్మేట్స్ ఆడి చెప్పాడు అట్లాగే క్లాస్ ఫస్ట్ నేనే అని, స్కూల్ ఫస్ట్ నేనే అని. రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలిసింది అది పాస్ అయ్యేవాడు లేదు. అలాగే ఉంటాయి ఇవి కూడా. ఇవన్నీ టపాచిపుత్ర కబుర్లను కేఏపాల్ కబుర్లు మాకు చెప్పొద్దని చెప్పండి. రాజకీయ ప్రస్థానంలో రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు తెలిసిన జర్నలిజంలో మీరు నేను చూసిన పరిస్థితుల్లో స్థానిక సంస్థల వెనకల్లో 80% పైచలిక రూలింగ్ గవర్నమెంట్ ఇలా డంకాపాల తొడమే కొట్టి చెప్తుంది. అందులో గుర్తులేని రాత్రి 5-10 ఇచ్చి మడతెట్టి పక్క అకౌంట్లో వేసుకుంటారు. ఆ చిత్రత కూడా లేదు. ఓ పక్క దామోదర్ రాజనరసింహ గారిని పక్కన కూర్చోబెట్టే కేసీఆర్ నియోజకవర్గంలో మేమే గెలిచంటే ఈ నియోజకవర్గంలో ఒకటి కూడా గెలలేదు. రెండింటి సామర్థ్యం మీ దగ్గరే ప్రశ్న సమాధానం ఉన్నట్టు ఏం మాడుతున్నారు ఆయన? సో అంచేత రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన ఏంటంటే గ్యారంటీ వచ్చిన తర్వాత ఇంకెవరు లేరు మనకి తిరగలేదు అన్న దగ్గర ఇంకొంచెం స్థాయి పెంచి ఎంతసేపు ఇలా తిప్పి ఆ కేసీఆర్ చుట్టూ లేకపోతే కేటీఆర్ చుట్టూ లేకపోతే హరీష్ రావు చుట్టూ ఆడుకోవడానికే టైం వేస్ట్ చేసుకుంటాడు ఆయన విలువైన సమయాన్ని. అంటే పని చేయాల్సింది పోయి మాటలతోనే మాటల గారిడీలకి అనాలండి. ఎలక్షన్స్ ముందు అయితే వెనసొంపుగా ఉంటాయి. ప్రాక్టికల్గా మనకి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో సవి చూసాం. ఆ కొడాలని అవును
వంశీ మాట్లాడిన మాటలకి ఏమైంది తిక్కమని చెప్పి జల్లగొట్టి చూపించారు సమాధానం ప్రజలు. అప్పటిదాకా తిరుగు లేకుండా గెలుస్తున్న ఇద్దరు నియోజకవర్గాల్లో వాళ్ళకే దిక్కులేని పరిస్థితులు క్రియేట్ చేశారు. ఇవన్నీ 99 స్థానాలు గెలిచిన వెంటనే 100 స్థానాలు గెలిస్తే రాజీనామా చేసేస్తాను, నేను రాజకీయ సన్యాసం చేస్తానన్నప్పుడు 99కి పరిమితమైన గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో బీఆర్ఎస్తో అమ్మ అనుకుని కొడంగల్లో ఓడిపోయిన వెంటనే రాజకీయ సన్యాసం చేయకుండా మల్కాజ్గిరిలో గెలిచాను, తర్వాత పిసిసి అధ్యక్షుడు నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఈ కథలు బాగానే ఉంటాయి. కానీ మనం మాట్లాడే ముందు మన స్థాయి ముందు మనం పెరిగిన విధానం ఇవన్నీ చరిత్ర మీది ఎవరు కాంట్రడిక్ట్ చేయలేము. రేవంత్ రెడ్డి గారి ఎదుగుదల ఆయన కొలబద్దగా పెట్టుకొని ఆయన అంచెల వారికి ఎదిగింది, ఆయనే సాటి. ఇలా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి చరిత్ర ఇచ్చిన సువర్ణ అవకాశం. తెలంగాణ చరిత్రలో ఒకప్పుడు గన్న పట్టుకుని వెళ్ళినోడు ఆ గన్నతోనే వాళ్ళ మొత్తం చక్కదిద్దాడు అన్న పేరు ప్రతిష్టలు సంపాదించుకునే అంత నేపథ్యం ఆయన దగ్గర ఉంది. అది వదిలేసి ఏదేదో పనులు చేస్తానంటే అన్నాళ్ళు. ఇప్పటికైనా అవకాశం ఉందా? ఇంకా టైం ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చా, మార్చుకోవచ్చా? అంటే పుణ్యకాలం ఇప్పుడు అబద్ధాల పునాదుల మీద ఏదైనా సామ్రాజ్య స్థాపన జరిగింది అనుకోండి సార్, ఓకే, ఆ ప్రతి నిమిషం ఆ కింద రాళ్ళు కదులుతూనే ఉంటాయి. ఆయన తెలుసో తెలియకో 6 బుల్లెట్లు తెగ్గొట్టి ఎలక్షన్ సాధించాడు. 6 బుల్లెట్లకి ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ఆయన దగ్గర సమాధానం లేదు. పొలం బంగారం విషయం కానీ, ఆడపిల్లలకి ఇస్తాను 2500 కానీ, ఇలాంటివన్నీ అవి ప్రతినిత్యం అతనికి తెలియకుండానే భస్మాస రాష్ట్రంలో అక్కడ సూపర్ 6 ఇక్కడ 6 రెండు ఇబ్బందే. ఎప్పటికైనా అది చాలా ఇబ్బంది. ఇచ్చిన మాట తప్పిన తర్వాత క్రెడిబిలిటీస్ క్వశ్చన్ అవుతాయి కదా సార్. ఓకే, ఇప్పుడు పర్లేదు, ముఖ్యమంత్రి హోదాలో దర్పంతో మనం 2 అడుగులు ముందుకేయడానికి బాగుంటుంది. తర్వాత రాబోయే రోజుల్లో అతనేం పెద్ద ముసలోడు కాదు, 50 సంవత్సరాలు నడివయస్కుడు, ఇంకో 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఉంది ఆయనకి, యాక్టివ్ పాలిటిక్స్. ఓకే, సో ఈ యాక్టివ్ పాలిటిక్స్లో క్రెడిబిలిటీ చాలా ప్రశ్నగా మిగిలిపోతుంది. ఈ మధ్యకాలంలో ఒక వార్త, మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేతకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు రాబోతున్నాయి, అవసరమైతే నెక్స్ట్ చర్యలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చర్చ. అల్లప్పుడు అల్లది ఏదో కేసులో దీని విషయంలో కదా, కాళేశ్వరం విషయంలో ఆయన తీసుకెళ్లారు. 10 నిమిషాలు కూడా ఆయన ప్రశ్నించలేపారు. ఇంకోసారి మళ్ళీ ఆడావిడి ఓన్లీ ప్రశ్నించి వదిలేస్తారు అనుకుంటారు. ఏడు ప్రశ్నిస్తారు, ఏమని ప్రశ్నిస్తారు? నాటి చీఫ్ మినిస్టర్ చైర్లో మీకు ఇవన్నీ తెలుసా అంటే ఎస్, ఆయన డెఫినెట్గా 4 విషయాలు చెప్తాను. నేను 4 ఫోన్ ట్యాపింగ్లు నాకు వచ్చిన మాట విషయం, నందకుమార్ విషయం కానీ, బిఎల్ సంతోష్ విషయంలో ఎస్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్ట్ చేసాం అంటాడు. ఏముంది? కెన్ ఎనీబడి కెన్ కాంట్రడిక్ట్ దట్? చేశానని చెప్పేస్తాడు. ఎస్, బిఎల్ సంతోష్ విషయంలో మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని మీద నేను పోలీస్ వ్యవస్థని అలర్ట్ చేస్తే నాకు అవుట్కమ్ డెరైవ్స్ అయ్యి అది సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కంప్లీట్ అయిందని చెప్పాడు అనుకోండి, లేట్ అవుతుంది దానికి సమాధానం? ప్రశ్నకి సమాధానం దొరికినట్టే కదా. మిగిలినవన్నీ 99 మీరు ఆపాదించి మాడితే ఎక్కడికి సస్టైన్ అవుతాయి? అవన్నీ కౌంట్ అవ్వవు కదా, కౌంట్ కావు. అది అంటే ఇవి ఆరోపణలు, ఇవి వ్యాపారస్తులు, సినిమా వాళ్ళు ఇవన్నీ పోసుకోవాలి సంభాషణలు, ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు. ఓకే, ఎగిరిపోతాయి ఇవన్నీ. ఎక్కడికి ఏమవుతాయి సార్? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన ఉంటే దాని మీద మీరు నేను మాడదాం. ఒక రియల్టర్ సార్ నన్ను ఇంతలా బెదిరించారు, ఇంత డబ్బులు ఈ ప్రవీణ్ రావు గడు ఎత్తేసాడు, లేకపోతే భుజంగరావు గడు ఎత్తేసాడు, ఇంకోటి సీఏలు పేర్లు 4 చెప్పండి. కానీ ప్రవీణ్ రావు నాకు పిలిచి 1 కోటి రూపాయలు అడిగాడు, 5 కోట్లు అడిగాడు, ఇది నాకు అన్యాయం సార్, నాకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చూడండి 1 రోజు డ్రా చేసింది, ఈ అకౌంటబిలిటీలు ఎక్కడ లేదు, సూట్ కేసుల్లో సర్ది ఇచ్చాను, ఇలాంటి చెప్పను 4 రియల్టర్లు. కానీ ఈ సాక్షుల్లాగా పిలిచినప్పుడు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇవి అంశాలు మాట్లాడారుగా, నాకు ఇట్లా బెదిరింపులు వచ్చినాయి, ఇట్లా చేసిరు, నా ట్యాప్ చేసిందని కూడా ఎవరికైతే నోటీసులు పంపారో వాళ్ళు సాక్షిలాగా వచ్చిన తర్వాత మాట్లాడారుగా, మాకు ఇట్లా అన్యాయం జరిగిందని. ఎవరు అన్యాయం జరిగిందని? చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడారు. కొంతమంది మన బండి సంజయ్లో రోజు మాడుతూనే ఉంటారు. అవి ఎందుకు మాకు అంటున్నా? ఇప్పుడు ఒక ఆరోపణ, రేవంత్ రెడ్డి గారు బాంబు పేల్చారు ఫోన్ ట్యాపింగ్ అనగానే 10 సౌండ్లు వస్తాయి పొలిటికల్ ఏరియాస్లో. ఇవి కాదు కదా నాకు కావాల్సింది. గత 10 సంవత్సరాలు 10 years కేసీఆర్ గవర్నమెంట్లో ఫోన్ ట్యాపింగ్ అయిందని అభియోగం అనుకుందాం. సో ఈ ప్రవీణ్ రావు మీద లేదంటే వీళ్ళ మీద సిరీస్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఈ ట్యాపింగ్ తర్వాతనే ఎక్కువ వచ్చినాయి, అంతకుముందు అంతకుముందు ఎక్కడైనా సౌండ్ ఉందా? అది మెయిన్. ఓకే, అందుకని ఇంకేం లేదు దీంట్లో. ఓకే, కేసీఆర్ గారిని అవసరమైతే తప్పు చేసిందని నిరూపణ అయితే అరెస్ట్ దాకా కూడా మేము వెళ్తామని కాంగ్రెస్ అంటుంది. అలా కాదు, కానీ ఇంకో మాట చెప్పండి అని చెప్పండి. అవన్నీ అయినప్పుడు చూద్దాం సార్, జరిగి కాదు. ఎంత ఫామ్లో ఈ రేసింగ్లో పెట్టినప్పుడు కేటీఆర్ గవర్నర్ పర్మిషన్ ఇచ్చాడు, రేపే ఎల్లుండి అని కాదు చెప్తాను, రివాల్టీకి కూడా నువ్వు నేనని తొల్లగొట్టుకుంటారు ఇద్దరు. ఇట్ కామన్ ఇన్ పాలిటిక్స్. అరెస్ట్ దాకా వెళ్ళే అవకాశం లేదు. ఈ మూమెంట్లో అరెస్టులు అయితే ఇంకా సింపతి వేవులు ఇంకా ఎక్కువైపోతాయి. ఇంకా టైం ఉంది, ఎలక్షన్స్ కూడా చాలా, మెయిన్ ఎలక్షన్స్ ఏం లేవు కదా. లేకపోయినా
సంవత్సరం ముందర చంద్రబాబు గారిని జైల్లో పెడితే లీడ్ అవ్వలేదు ఎలక్షన్స్. అది సంవత్సరం ముందు, ఇక్కడ టైం ఉంది కానీ. అయితే ఏదైతేనంటే కేసీఆర్ గారు లీడర్ కాకుండా పోతాడా, కేటీఆర్ లీడర్ కాకుండా పోతాడా, సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా పోతారా? ఓకే, అంటే అరెస్టు అనేది రాజకీయంగా చాలా. రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ ఎక్కడికి లీడ్ అయింది? ముఖ్యమంత్రి అయితే కానీ నిద్రపోలేదు ఆయన. ఓకే, ఇవన్నీ చరిత్ర అందరికీ బాగా తెలుసండి. దే వోంట్ రబ్ ఆన్ ద అదర్ సైడ్. కనీసం కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే ఆ ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు వీళ్ళు బంతటాడి వీళ్ళు రెడీగా ఉన్నారు కదా, 100 కోట్లు 44 కోట్లు. ఏది మన ఫుట్బాల్ మ్యాచ్. ఓకే, అది 100 కోట్లు కదా. అది తర్వాత తెలుస్తుంది సార్, ముందు వీళ్ళే రెడీగా ఉంది, వాళ్ళ దగ్గర ఆయుధం రెడీగా ఉంది కదా. ఉన్నదా? ఉండక పెద్ద ఇష్యూ అవుతుంది సార్ నెక్స్ట్. అది ఎందుకవో సార్ ప్రభుత్వ విధానం ప్రతి ఇప్పుడు అది ప్రైవేటు వ్యవహారం అన్నారు. నేను చెప్తుంది అదే సార్, గచ్చిబౌలి స్టేడియంలో స్టేడియం కట్టి ఆఫ్రేషన్ గేమ్స్, ఏషియా మన నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు చంద్రబాబు గారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారింది. మారినంటే రాష్ట్రం కూడా అంత పెద్ద ఫ్రాడ్ అయిందని, అంత మొత్తం అన్యాయం జరిగిపోయింది, ఆ బిల్డింగ్లు ఎందుకు కట్టారో ఎవరికి అర్థం కాలేదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఏమైనా కేసు పెట్టారా? అది ప్రభుత్వ విధానం. ఆ టర్మ్లో ఒక డెవలప్మెంట్ పాలసీ కానీ లేదంటే ఎన్హాన్స్ చేయడానికి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ని ఒక్కొక్క ప్రభుత్వం కూడా తీసుకుంటుంది. అది ఫార్ములా ఈ రేసింగ్. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా నేను ఫార్ములా రేస్ తీసుకొస్తాను, అది ఢిల్లీకి పోయింది, ఇతను తెచ్చి చూపించాడు కదా. ఓకే, ఇవాళ ట్యాంక్ బండి ఎలా ఉంది, రోజు ఇల్లు ఎగేసుకుని పోతాను కదా రోడ్లు అప్పట. ఎలా ఉంది ఇప్పుడు? ఒకప్పుడు ట్యాంక్ బండి ఎలా ఉంది. అలా చేయబట్టే కదా రాజీవ్ గాంధీ గారు విగ్రహం పెట్టుకునేంత వెసులుబాటు వచ్చింది వాళ్ళకి. ఓకే, అవును కదా. సో డెవలప్మెంట్ మీరు ఆస్వాదించకుండా డెవలప్మెంట్ జరగలేదని అభియోగం వేస్తే ఓకే, డెవలప్మెంట్ ఒకటి ఆరోపణలు ఏమున్నాయి దానివల్ల? ఇప్పుడు బిజినెస్ ఎన్హాన్స్ అయిందా లేదా? 800 కోట్ల దగ్గర బ్రాండింగ్ డెవలప్ అయింది మనకి తెలంగాణ. ఓకే, రెవెన్యూ మాడ్యూల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. బడ్జెట్ చూసుకొని కావాలంటే కంపారిటివ్గా ఫార్ములా ఈ రేస్ పెట్టక ముందు బడ్జెట్, తర్వాత వచ్చిన రెవెన్యూ రిటర్న్స్ చూడండి. సో ఇవన్నీ కనబడుతున్నప్పుడు ఏమని ప్రూవ్ చేస్తారు? పోనీ వీళ్ళేమైనా అచ్చని పచ్చపోసలు అంటే ఫార్ములా ఈ రేస్ ఆడించడం తప్పు అంటే మీరు ఫుట్బాల్ మ్యాచ్ ఆడడం కూడా తప్పు అని అభియోగం వేస్తారు. రెండోది, ఆ గ్రీన్ కోడ్తో 44.5 కోట్లు ఏది మున్సిపల్ శాఖ నుంచి డబ్బులు పోయి జిహెచ్ఎంసీ డబ్బులను ఒళ్ళు ఎట్టినప్పుడు మొన్న అంతర్జాతీయ సదస్సులో ఒప్పందం చేసుకుని వాళ్ళతోనే కదా. అంటే మీకు నచ్చితే వాళ్ళగా నచ్చపోతే వాళ్ళగా ఎవరి మీద అభియోగం వేస్తారు? అత్తరి మా రాష్ట్రం డబ్బులు తినేస్తామని చెప్పి గ్రీన్ కార్డ్ వదిలేసాడు అయినా లేదు కదా, ఒప్పందం చేయమన్నాడు కదా. సో బూమరాంగ్ మొత్తం మన చిన్నపిల్లలు చేసి జోలో క్యాబేజీలు అడ్డానికి. సో ఇదంతా అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది బయట జరుగుతున్న చర్చ వేరు, ప్రాక్టికల్గా అది నిలబడేది కాదంటారు. పోలీస్ వ్యవస్థ అదొక పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ దర్ డ్యూటీ అండి. నిఘా వ్యవస్థలు పనిచేస్తాయి. ఓల్డ్ సిటీలోను వాటిలోనూ అందరినీ గాలికి వదిలేండి, అప్పుడు ఫోన్లు ముట్టుకోవద్దు అంటే చాలా తప్పది. డేటాలు చోరీలు జరుగుతున్నాయి. వీళ్ళు అదాని డేటా సెంటర్లు, అంబానీ డేటా సెంటర్లు అని పెట్టి జియోడు మొత్తం మన దగ్గర ఎత్తే కుదేసేస్తండి అందరి దగ్గర. ఏడే వాళ్ళ గురించి ఏం మాట్లాడరా? ప్రతి ఒక్కరి మాటలు ప్రతి ఒక్కరి వింటున్నారు. ఎక్కడ ఉంది సీక్రెసీ వాళ్ళు? రైట్ టు ప్రైవసీ అనేది ఏమీ లేదు. అది ఓన్లీ పేపర్ పెన్ను దాకాను హక్కు దాకానే. సార్ ఫైనల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు పెద్ద ప్రచారము, సీఎం అవసరమైతే మాజీ సీఎంను అరెస్ట్ చేస్తాం, ఇందులో ఉన్న వాళ్ళని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టాం, అందరూ కూడా ఊచలు లెక్క పెట్టిస్తాం అనేది అధికార కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం. ప్రాక్టికల్గా జరిగేది ఏంటి? అధికారుల వరకే పరిమితం అవుతుందా, లేకపోతే అసలు ఈ కేసుకు ఎండ్ కార్డు ఉంటుందా లేదా? ఏం చెప్తారు? ప్రస్తుతానికి అయితే ఎండ్ కార్డు ఉంటుంది, డైలీ సీరియల్ నడుస్తుంటుంది. స్పాన్సర్షిప్ ఉంది దానికి. స్పాన్సర్షిప్ ఉన్నంతకాలం పోలీస్ వ్యవస్థ రోజుకి పిలిచి అక్కడికి పిల్లలు మార్చినట్టు మార్చి ఎంక్వైరీ ప్లేస్లు మార్చి చేస్తూనే ఉంటారు. అంతకన్నా ఇంకెళ్ళలేదు, ఏం జరగదు అంతకన్నా ఎక్కువ. మా అయితే ప్రవీణ్ రావుని అన్ని లోపల మరతెట్టేస్తారు. అంతకన్నా అధికారుల వరకు అంతే, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళదు. రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ లేదు. మిస్యూటిలైజేషన్ ఆఫ్ నిన్న క్లూజ్ వచ్చాయి కదా సార్ దాంట్లో. ఓకే, స్టాఫ్తో మిస్యూటిలైజేషన్ జరిగింది. కొంతమంది పర్సనల్గా దాన్ని మిస్యూటిలైజ్ చేశారు. అలా ఆస్తులు జప్తులు దాకా వస్తాయి అధికారుల వరకు అంతే. సార్ ఒక పెన్ డ్రైవ్ చుట్టూ నిన్నట్టుండి ఒక సాగుతుంది, మొత్తం పెన్ డ్రైవ్ దొరికింది. ఆ పెన్ డ్రైవ్లో మొత్తం ప్రభాకర్ రావు నుండి ఆ పెన్ డ్రైవ్ నుండే మొత్తం సాగుతుంది. దాంట్లో మొత్తం డేటా ఉంది. ఆ డేటాతోనే మొత్తం బండారం బయటపడుతుందని ప్రచారం. యూఎస్ నుంచి జేబులో పెట్టుకొచ్చి ఉంటాడు, ఇస్తాడు. ఏనండి సార్ అలాంటివన్నీ. ఓకే, ఎన్నాళ్ళు యూఎస్లో దానుకుని వచ్చాడు అతను. అప్పుడు అన్ని మడతెట్టుకొని ఉంటారా? ఆల్రెడీ మొదటి రోజు చెప్పారు డిస్క్లైన్ తగలెట్టేసాం, మాకు అయిపోయింది. ఒక మిషన్ అకంప్లిష్ అయిపోగానే ఫస్ట్ తగలెట్టేస్తారు సార్ పోలీసులు చేసే పని. దాన్ని పట్టుకుని ఇంకా దాన్ని ఆ బుగ్గిలోంచి యువర్ నాట్ అ ఫీనిక్స్ బర్డ్, యూ కెనాట్ లివ్ ఫ్రమ్ ద యాషెస్. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్. కానీ ధ్వంసం అయిపోయిన సమాచారం రికవరీ చేసుకునే వ్యవస్థలు కానీ పరిస్థితులు కూడా టెక్నాలజీ కూడా ఉంది కదా సార్. ఉంటే తెచ్చుకోమనండి సార్, తెచ్చుకుని దాని మీద విచారణ చేయమండి. వస్తుందా? ధ్వంసమైంది తిరిగి వచ్చే రికవరీ అయ్యే అవకాశం ఉందా? ధ్వంసమైంది రికవరీ ఉంటే వాళ్ళు ధ్వంసం ఎందుకు చేస్తారు? వీళ్ళు పోలీసులే కదా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్పై
తీవ్ర చర్చ నడుస్తుంది. ఒకవైపు విచారణ అయిపోయింది, ఇక రాజకీయ నాయకుల లేకపోతే అధికారుల చుట్టూ సాగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేఎస్ ప్రసాద్ గారు అయితే మాత్రం ఈ కేసుకు ఎండ్ కార్డు పడదు, ఒక సీరియల్ స్టోరీ లాగా నడుస్తుంది. ఎలాంటి జరుగుతున్న ప్రచారం వేరు, ప్రాక్టికల్గా మాత్రం ఇది ఎవరిపైన కూడా అంత పెద్ద ఇంపాక్ట్ ఉండదు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ అంశాన్ని నడిపిస్తున్నారు తప్ప దీన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. అంతగా కూడా ఆ రకంగా కూడా ఈ యొక్క కేసు నడవట్లేదని కూడా వారు మాటల్లో మాత్రం చెప్పారు. చూడాలి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి దర్యాప్తు సంస్థలు సిట్టు మరి ఈ కేసును ఎలా సాగిస్తాయి, రాజకీయ నాయకులకు దీనికి ఏమైనా ఆపదిస్తుందా లేకపోతే అధికారుల వైపు చేస్తుందా, ఈ కేసు ఎటువైపు దారితీస్తుందో మరికొద్ది రోజుల్లో లేకపోతే నెలల్లో ఓ క్లారిటీ అయితే రాబోతుంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.